ఈ భూమిపై అంతుచిక్కని రహస్యాలు అనగానే ఈస్టర్ ఐలాండ్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా, బెర్ముడా ట్రయాంగిల్, అట్లాంటిక్ మహాసముద్రం గుర్తుకు వస్తాయి. అయితే కొన్ని వింతలు రహస్యాలు మన పక్కనే ఉన్నా మనం గమనించలేకపోతున్నాము. భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు. అది అసంఖ్యాకమైన పురాణ గాథలకు, దైవిక మహిమలకు, అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఇక్కడి ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి నది వెనక ఒక అద్భుతమైన కథ దాగి ఉంటుంది. కొన్ని శాపాలు వరాలుగా మారితే మరికొన్ని చోట్ల దేవుళ్లే భక్తుల కోసం స్వయంగా వెలుస్తారు. అటువంటి కొన్ని అపురూపమైన గాథలను, మహిమాన్విత క్షేత్రాల విశిష్టతను వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకోబోయే ప్రదేశాలు మీ గ్రామం లేదా మీ పట్టణంలో ఉంటే కామెంట్లో తెలియజేయండి. నంబర్ 1. రావణుడికి బ్రహ్మదేవుని శాపం. రావణుడి కఠోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు అనేక వరాలనిచ్చాడు. అలాంటి బ్రహ్మదేవుని కుమార్తె అయిన పుంజికస్థల పట్ల రావణుడు తప్పుగా ప్రవర్తిస్తాడు. రావణుడి కారణంగా తనకి జరిగిన అవమానాన్ని గురించి ఆమె బ్రహ్మదేవుడికి చెబుతుంది. దాంతో ఆగ్రహించిన బ్రహ్మదేవుడు పరస్త్రీని ఆమె అంగీకారం లేకుండా తాకినట్లయితే అతని శిరస్సు ముక్కలవుతుందని శపిస్తాడు. రావణుడు ఎన్ని విధాలుగా బ్రహ్మదేవుణ్ణి ప్రాధేయపడినా తన వాక్కు ఫలించి తీరుతుందని చెబుతాడు. ఈ కారణంగానే సీతాదేవిని అపహరించినప్పటికీ రావణుడు ఆమె సమీపంలోకి కూడా వెళ్ళలేకపోతాడు. బ్రహ్మదేవుడు రావణుడికిచ్చిన శాపం సీతాదేవికి వరంగా మారుతుంది. ఇలా నారదుడు, వశిష్ఠుడు, నందికేశ్వరుడు రావణుడికిచ్చిన శాపాలు ఆయన బారి నుంచి సీతమ్మ తల్లిని రక్షిస్తూ వచ్చాయి. నెంబర్ 2. పెరుగుతున్న శంభులింగేశ్వరుడు. పరమశివుడు ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో మేళ్ల చెరువు ఒకటి. సూర్యాపేట జిల్లా పరిధిలోని ఈ క్షేత్రం అనేక మహిమలకు నిలయంగా వెలుగొందుతూ ఉంటుంది. ఇక్కడి స్వామి శంభులింగేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. గర్భాలయంలోని శివలింగం పెరుగుతూ ఉండటం ఇక్కడి విశేషం. శివలింగం పెరుగుతూ ఉండడానికి నిదర్శనాన్ని ఇక్కడి అర్చక స్వాములు చూపిస్తారు. ఇక శివలింగం వెనుక భాగంలో పైన ఒక రంధ్రం ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడినదే. ఈ రంధ్రంలో నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తుంటుంది. ఈ రంధ్రం నిండిపోయి నీరు పొర్లిపోవడం జరగదు. అలాగే రంధ్రంలోని నీరు తగ్గిపోవడం జరగదు. ఇది మరో విశేషంగా మహిమాన్వితంగా అనిపిస్తుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జరిగే జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. స్వామి దర్శనం చేసుకుని పునీతులవుతారు. నంబర్ 3. ర్యాలీ గ్రామంలో జగన్మోహిని కేశవస్వామి పాదాల చెంత గంగా. శివకేశవులు వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో కోనసీమ జిల్లాలో గోదావరి నదీతీర గ్రామమైన రాలీలో జగన్మోహిని కేశవస్వామి క్షేత్రం ఒకటిగా కనిపిస్తుంది. రావులపాలెం సమీపంలో మహిమాన్వితమైన ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ ఒకే ప్రతిమలో ముందు వైపున కేశవస్వామి, వెనుక భాగంలో జగన్మోహిని దర్శనమిస్తారు. గర్భాలయంలోని ఈ మూర్తిని తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. స్వామివారి సౌందర్యం చూసి తీరవలసిందే. శివుడికి జగన్మోహినిగా శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చిన ప్రదేశం ఇదేనని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ స్వామివారి పాదాల చెంత గంగా నిరంతరం ఊబికి వస్తుండటం విశేషం. ఇదే ప్రాంగణంలో ఉమాకమండలేశ్వర స్వామిగా పరమశివుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి శివలింగం రుద్రాక్ష మాదిరిగా గరుకుగా కనిపిస్తుంది. పానవట్టం భిన్నంగా ఉండటం కూడా ఆశ్చర్యపరుస్తుంది. స్వామివారికి అభిషేకం చేసిన నీరు బయటికి రాదు. ఆ నీరు ఏమైపోతుందనే విషయం ఎవ్వరికీ అంతుబట్టదు. ఇలా ఈ క్షేత్రం మహిమల సమాహారంగా మనసు దోచుకుంటుంది. నంబర్ 4. కొండపై వెలసిన లక్ష్మీ నరసింహుడు. లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో పెరుమాళ్ల సంకీస ఒకటిగా కనిపిస్తుంది. ఖమ్మం సమీపంలో గల ఈ క్షేత్రంలో ప్రాచీన కాలం నాటి రామాలయం ఉంది. ఎత్తైన గాలిగోపురంతో విశాలమైన ప్రాంగణంతో కనిపించే ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతిబింబంలా అనిపిస్తుంది. ఈ గ్రామంలో నుంచి కొంత దూరం వెళితే లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ఎత్తైన గుట్ట కనిపిస్తుంది. గుట్టపై గల గుహలో స్వామివారు ఆవిర్భవించారు. పూర్వం మేడూరి వంశానికి చెందిన ఒక అర్చక స్వామికి నరసింహస్వామి స్వప్నదర్శనమిచ్చి ఇక్కడ వెలసినట్టు చెప్పాడట. అప్పటి నుంచి నిత్య పూజలు జరపడం మొదలైందని అంటారు. ఈ గుట్టపై సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరుని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కోనేరు నీటి స్వచ్ఛతను కాపాడుతూ 2 బండరాళ్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన పైకప్పు విస్మయులను చేస్తుంది. మహిమాన్వితమైన ఈ కోనేరు నీటిని తీర్థంగా స్వీకరించడం వలన వ్యాధులు, బాధలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
నంబర్ 5 కోరికలను నెరవేర్చు వెంకటేశ్వరుడు. వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రాలలో తిరువూరు ఒకటి. కృష్ణా జిల్లా పరిధిలోని ఈ క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుడు వెలుగొందుతున్నాడు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. విశాలమైన ముఖమంటపం, అంతరాళం, గర్భాలయంతో ఈ ఆలయం అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. ఇక్కడి స్వామివారు మహిమాన్వితుడని భక్తులు చెబుతుంటారు. మనసులోని ధర్మబద్ధమైన కోరికలను చెప్పుకుంటే స్వామివారు నెరవేరుస్తాడని అంటారు. స్వామివారి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు చేకూరుతాయని చెబుతారు. ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి రోజున స్వామివారికి వైభవంగా కళ్యాణాన్ని జరుపుతారు. ప్రత్యేక మంటపంలో జరిగే ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. స్వామివారికి కట్నకానుకలు సమర్పించుకుని ఆశీస్సులు అందుకుని వెళుతుంటారు. నంబర్ 6 వారణాసిలో సాంబకుండం ప్రత్యేకత. సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించే ఆచారం అనాదిగా ఉంది. సూర్యభగవానుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కాశీక్షేత్రంలో ద్వాదశాదిత్య ఆలయాలు అనే పేరుతో 12 సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అత్యంత ప్రాచీనమైనవనే విషయం స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. వారణాసిలోని సూర్యకుండం సమీపంలో సాంబాదిత్యుని ఆలయం కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు జాంబవతి సంతానమే ఈ సాంబుడు. నారద మహర్షిని అవమానపరిచిన సాంబుడిపై శ్రీకృష్ణుడు ఆగ్రహిస్తాడు. కుష్ఠువ్యాధితో బాధపడమని శపిస్తాడు. ఆ తర్వాత శాంతించి కాశీక్షేత్రానికి వెళ్ళి సూర్యుడిని ఆరాధిస్తే శాప విమోచనం కలుగుతుందని సెలవిస్తాడు. దాంతో సాంబుడు కాశీక్షేత్రానికి చేరుకొని సాంబకుండాన్ని నిర్మించుకొని అందులో స్నానమాచరిస్తూ సూర్యారాధన చేస్తాడు. దాంతో సూర్యానుగ్రహం కారణంగా ఆయన కుష్ఠువ్యాధి తగ్గుతుంది. ఇక్కడి సాంబకుండంలో స్నానమాచరించడం వలన కుష్ఠువ్యాధి తగ్గుతుందనే బలమైన విశ్వాసం ఇప్పటికీ ఉంది. నంబర్ 7 సూర్యారాధన ఫలితం. సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. సమస్త ప్రకృతి నుంచి సకల జీవరాశికి ఆహారాన్ని అందించేది ఆ స్వామియే అనేది మహర్షుల మాట. అందువల్లనే సూర్యభగవానుడికి నమస్కరించి ఆ స్వామికే కృతజ్ఞతలు తెలియజేయడం అనేది అనాది కాలం నుంచి ఉంది. సూర్యభగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది పెద్దల మాట. సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందని, దాని పేరే సప్త అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందని, అదే కాలచక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలువబడుతుంటాడు. సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి. సకల జీవరాశులకు పోషకుడైన సూర్యభగవానుడిని పూజించడం మర్చిపోకూడదని మహర్షులు సెలవిచ్చారు. మన భారతదేశంలోని ప్రతి క్షేత్రం వెనుక ఒక గాథ, ప్రతి దైవం వెనుక ఒక మహిమ దాగి ఉంది. ఈ కథలు కేవలం సమయం గడపడానికి కాదు, అవి మనకు ధర్మాన్ని, భక్తిని, నమ్మకాన్ని మరియు సరైన జీవన విధానాన్ని నేర్పుతాయి.